Hi, welcome back to Gem Education. Yes. Let us now discuss about the topic conjunctions. Now, what is conjunction? Conjunction అంటే ఏంటి? A conjunction is a word which is used to combine two words or two sentences or two phrases or two clauses. అంటే కంజంక్షన్ అనేది ఒక వర్డ్, ఒక పదం. అది రెండు వర్డ్స్ని కానీ లేకపోతే రెండు సెంటెన్సెస్ని కానీ లేకపోతే రెండు ఫ్రేజెస్ని కానీ లేకపోతే రెండు క్లాజెస్ని కానీ కంబైన్ చేస్తుంది. ఎందుకని ఇక్కడ నేను క్లాజెస్ అని తీసుకున్నానంటే మనము సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు విచ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఎర్లియర్ నెక్స్ట్ క్లాస్ ఈ సింపుల్ కాంపౌండ్ క్లాజెస్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ మనకి క్లాజెస్ని ఆధారంగా తీసుకొని మనం చెప్తాం కాబట్టి అక్కడ యూస్ చేసేటువంటి వర్డ్స్ ఉంటాయి కదా, అంటే ఇండిపెండెంట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్ని లేకపోతే రెండు మెయిన్ క్లాజ్ని ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఒక మెయిన్ క్లాజ్ని కంబైన్ చేసేటప్పుడు మనం యూస్ చేసేటువంటి వర్డ్ కంబైన్ చేస్తాం కదా, అక్కడ కూడా మనకి కంజంక్షన్స్ యూస్ చేస్తారనమాట. అందుకని నేను ఇక్కడ క్లాజెస్ అన్నటువంటి వర్డ్ని యూస్ చేశాను. చూడండి, రెండు వర్డ్స్ని కంబైన్ చేయడం అన్నాను. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు కంబైన్ ది టూ వర్డ్స్. అంటే ఇక్కడ రామ్ అండ్ రహీం, రామ్ అనేటువంటి ఒక వర్డ్, రహీం అనేటువంటి ఒక వర్డ్, ఇద్దరు కూడా ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో రామ్ అండ్ రహీం ఆర్ ద టూ వర్డ్స్. ఇవి ఒక రెండు వర్డ్స్ కంబైన్ చేసాము. ఆ కంబైన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం యూస్ చేసామంటే అండ్ అనేటువంటి ఒక వర్డ్ని యూస్ చేసాము. కంబైన్ చేసి ఆ యూస్ దాంతో ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసాము, రామ్ అండ్ రహీం. అలాగే రామ్ గురించి రహీం గురించి రెండు సెంటెన్సెస్గా తీసుకొని రెండు విధాలుగా మళ్ళీ ఆ రెండు సెంటెన్సెస్ని కూడా మనము అండ్తో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అండ్ రహీం ఈజ్ ఏ డీసెంట్ బాయ్. అంటే ఇక్కడ రామ్ గురించి చెప్పాను, రహీం గురించి చెప్పాను. ఫస్ట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో అక్కడ రామ్ అండ్ రహీం ఇద్దరు కూడా గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాము. రెండో దానికి వచ్చేటప్పటికి రెండు సెంటెన్సెస్గా రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని, రహీం అనేది ఒక డీసెంట్ బాయ్ అని, వాళ్ళిద్దరినీ కూడా అండ్ అనేటువంటి కంజంక్షన్స్తో మనం కలిపి చెప్పామన్నమాట. ఇలాగే ఫ్రేజెస్తో తర్వాత క్లాజెస్తో కూడా మనం కంబైన్ చేయొచ్చు అనమాట కంజంక్షన్. యాక్చువల్లీ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అండి. మనకి 3 రకాలైనటువంటి కంజంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ది వచ్చేసి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సెకండ్ది వచ్చేసి సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్స్, అండ్ థర్డ్ది వచ్చేసి కార్రిలేటివ్ కంజంక్షన్స్. ఏమున్నాయండి? 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మనకి ఆ యొక్క డెఫినేషన్ అనేది తెలుస్తుంది. కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. ఆ రెండు సెంటెన్సెస్ని లేకపోతే రెండు క్లాజెస్ని కనుక మనం కంబైన్ చేసినప్పుడు అక్కడ యూస్ చేసేటువంటి వర్డ్స్ని కూడా ఇక్కడ నేను లిస్ట్లో రాశాను. అంటే ఏ కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఈజ్ వన్ విచ్ కంబైన్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్. అదేనా? రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని లేకపోతే రెండు సెంటెన్సెస్ని కలుపుతాం అనమాట. ఎప్పుడండి రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని రెండు సెంటెన్సెస్ని కలిపేటప్పుడు? సెంటెన్సెస్ గురించి చెప్పినప్పుడు అక్కడ మనము కాంపౌండ్ సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. ఏ సెంటెన్సెస్ అండి? కాంపౌండ్ సెంటెన్స్. అందుకే ఇక్కడ మీకు ఇక్కడ రాశాను, చక్కగా క్లారిటీగా కనపడింది. ఓకేనా? సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో రాసినప్పుడు ఇక్కడ కాంపౌండ్ సెంటెన్సెస్లో మనము ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని మనం యూస్ చేస్తాం. అయితే మనకు కంజంక్షన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా కోఆర్డినేటివ్ కంజంక్షన్స్లో ఒక 7 ఉన్నాయి. ఆ 7 కూడా మనం చక్కగా ఇక్కడ రాశానండి. చూడండి, దానికి ఏమేమిటి వర్డ్స్ ఉన్నాయో చూడండి. ఆ వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అని ఒక కోడ్ రాశాను. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్యాన్ బాయ్స్. ఎలా అంటే చూడండి, ఒక క్లాస్లో ఒక టీచర్ గారు ఫ్యాన్ ఏంట్రా అని ఒక టీచర్ పిల్లలు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బాయ్స్ అందరూ పరిగెడతారు. అంటే అందరూ పరిగెడతాను కాదు, ఒకళ్ళిద్దరు ముగ్గురు, ఇద్దరు లేక ముగ్గురైనా పరిగెడతారు. ఎందుకని? స్విచ్ వేయడానికి. కాబట్టి బాయ్స్, అందుకే అక్కడ బాయ్స్ ప్లూరల్ని యూస్ చేశాను. టీచర్ గారు ఏం చెప్పారు? ఫ్యాన్ వేయండి. ఒకటే ఫ్యాన్, ఒక ఫ్యాన్ వేయడానికి బాయ్స్ పరిగెత్తుకుని వెళ్ళి స్విచ్ చేశారు. ఓకేనా? వాళ్ళలో అప్పుడు టీచరే కూర్చొని అంటారు, కాబట్టి అప్పుడు వేసి కామ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది కోడ్గా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఫ్యాన్ బాయ్స్.
ఈ ఫ్యాన్లో ఎఫ్ స్టాండ్స్ ఫర్ అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అండ్ ఎన్ స్టాండ్స్ ఫర్ నాట్ నారు రెండు ఉన్నాయండి, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ నాట్ రాశాను. కొన్ని బుక్స్లో నార్ కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. తర్వాత బి వచ్చేసి బట్, ఓ వచ్చేసి ఆర్, వై వచ్చేసి ఎట్ అండ్ ఎస్ వచ్చేసి సో అన్నమాట. వీటిని యూస్ చేసుకొని మనం ఏం సెంటెన్స్ రాస్తామండి? కాంపౌండ్ సెంటెన్స్ రాస్తామన్నమాట. కాంపౌండ్ సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఓకేనా? ఈ వర్డ్స్ అన్నిటినీ మనం ఏమని చెప్తామండి? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ కొంచెం చూద్దాం కింద. హీ ఈజ్ ఏ టీచర్ అండ్ హీ ఈజ్ ఏ లాయర్. హీ ఈజ్ ఏ టీచర్ అండ్ హీ ఈజ్ ఏ లాయర్ అంటే ఏమండి? టీచర్ అయినటువంటి వాళ్ళు లాయర్ అవ్వకూడదా? బిఏ పాలిటిక్స్ చేసింది, లేదంటే బిఏ లా చదివింది. బిఏ లా చదివి లా ప్రాక్టీస్ చేస్తూను పార్ట్ టైంగా ఆమె ఏం చేస్తుంది? టీచర్ జాబ్ కూడా చేస్తుంది. సోషల్ టీచర్గా వర్క్ చేస్తుంది. పిల్లలకు వెళ్ళి సివిక్స్ అనేటువంటి టాపిక్ని చెప్తుంది. కాబట్టి ఆమె ఒక టీచరు అండ్ మరియు లాయర్. ఒకటే అంటే హీ, ఇక్కడ హీ అంటే మేల్ని తీసుకున్నాను అండి అన్నింటినీ. ఓకేనా? అది తర్వాత షీ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ హీ ఈజ్ రిచ్. హీ ఈజ్ రిచ్, ఆ టీచర్ రిచ్. బట్ కానీ యాక్ట్స్ లైక్ పూర్. పూర్ అంటే దాన్ని ఎలా పలకాలి? పూర్ అని పలుకుతాం. అతను చాలా ధనవంతుడు, కానీ అతను చూస్తానికి అతను ఎలా యాక్ట్ చేస్తాడంటే చాలా పూర్గా యాక్ట్ చేస్తాడు. నెక్స్ట్ కొంచెం సేపు అతను అలా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి పూర్ అని అనుకుందాం. సో హీ ఈజ్ పూర్. హీ ఈజ్ పూర్ ఎట్ హీ ఇమిటేట్స్ యాజ్ రిచ్. అయినప్పటికీ కూడా అతను రిచ్ వ్యక్తి ఎలా అయితే ప్రవర్తిస్తాడో అలా ఇమిటేట్ చేస్తాడనమాట. ఇమిటేట్ చేయడం అంటే యాక్ట్ చేస్తాడనమాట. అంత హుందాగా నడుస్తాడు, హుందాగా ఉంటాడు. మళ్ళీ కొంచెంసేపు తన గురించి రిచ్ అని అనుకుందాం. హీ ఈజ్ రిచ్, సో కాబట్టి హీ కెన్ బై ఏ కార్. అతను ఒక కార్ని కొనగలడు, పర్చేస్ చేయగలడు. సో ఇక్కడ అన్నీ కూడా ఇండిపెండెంట్గానే ఒకదాని మీద ఒక ఏది కూడా ఆధారపడతలేదు. వీటిని సపరేట్గా కూడా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మన ఇది కాంపౌండ్ సెంటెన్స్ రాసినప్పుడు మీరు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటా వర్డ్స్? ఫర్, అండ్, నాట్, బట్, ఆర్, ఎట్, సో. ఈ వర్డ్స్ని కనుక యూజ్ చేసుకొని మనం సెంటెన్స్ కానీ ఫామ్ చేస్తే, లేకపోతే ఏదైనా కనుక క్లాజ్ కనుక ఫామ్ చేస్తే దాన్ని ఏమని అంటామంటే దానిని కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. అక్కడ యూజ్ చేసేటువంటి వర్డ్స్ని కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటారు. సో డియర్ స్టూడెంట్స్, వాట్ వీ హ్యావ్ డిస్కస్, ఈరోజు మనం ఏం డిస్కస్ చేసామంటే ఇప్పుడు దాకా కంజంక్షన్ అంటే ఏమిటని. కంజంక్షన్ అనేది ఒక వర్డ్, అది రెండు వర్డ్స్ని కంబైన్ చేస్తుంది, లేకపోతే రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది, లేకపోతే రెండు ఫ్రేజెస్ని కంబైన్ చేస్తుంది, లేకపోతే రెండు క్లాజెస్ని అయినా సరే కంబైన్ చేస్తుంది. అలా క్లాజెస్ని కనుక కంబైన్ చేస్తే మనము ఆ ఫామ్ అయ్యేటువంటి క్లాజ్ విత్ రెస్పెక్ట్ టు ది కంజెక్టివ్ వర్డ్స్ దట్ ఆర్ కోఆర్డినేటింగ్, సబార్డినేటివ్, కోరిలేటివ్ కంజంక్షన్స్, వాటిని మనము సింపుల్ సెంటెన్సు, కాంపౌండ్ సెంటెన్సు, కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్తున్నాం. కాబట్టి సెంటెన్సెస్లో వచ్చినప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సింపుల్ సబ్జెక్ట్ అంటే మీ అందరికి తెలిసిందే, ఒక సబ్జెక్టు, ఒక వర్బు, ఒక ఆబ్జెక్ట్తో ఫామ్ అయ్యేటువంటి వాటిని సింపుల్ సెంటెన్స్ అంటాం. తర్వాత కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే కోఆర్డినేటివ్ కన్జంక్షన్స్తో ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ కోఆర్డినేటివ్ కన్జంక్షన్ అనేది కూడా ఒక వర్డ్. ఆ వర్డ్ ఏం చేస్తుంది? రెండు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి క్లాజెస్ని కానీ, రెండు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సెంటెన్సెస్ని కానీ కలుపుతుంది. అవి ఏమిటి ఆ వర్డ్స్ అంటే ఫర్, ఎండ్, నాట్, బట్, ఆర్, ఎట్, సో. వాటికి మనం ఫ్యాన్ బాయ్స్గా కోడ్ ఇచ్చాము. ఇది ఎలా గుర్తుపెట్టాలో కూడా మీకు చెప్పాను. Now let us go to the next conjunction that is called as subordinative conjunctions. నేమ్ ఇట్ సెల్ఫ్ గానే ఉంది, ఓకేనా? ఒకదానికి ఒకటి సబార్డినేట్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ సబార్డినేటివ్ కంజంక్షన్ ఈజ్ ఏ వన్ విచ్ కంబైన్స్ టూ డిపెండెంట్ క్లాజెస్. రెండు డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, అంటే ఒకటి ఒక దాని మీద ఆధారపడుతుంది. ఒకటి ఒక దాని మీద ఆధారపడి అంటే ఇంకోటి సబార్డినేట్ అయినట్టే కదా దానికి లెక్క. అది అప్పుడు అది ఏం ఫామ్ అవుతుందంటే, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫామ్ అవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందండి? కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి మనకు కావలసినటువంటి వర్డ్స్ ఏమిటి? ఒక కాంప్లెక్స్ సెంటెన్స్
ఫామ్ అవ్వడానికి మనకు కావాల్సినట్టు వర్డ్ ఏమిటి, ఆ వర్డ్ ఏంటి, కంజంక్షన్. ఆ ఎటువంటి కంజంక్షన్ అవి, సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనమాట. ఏంటండి, సబార్డినేటివ్ కంజంక్షన్. అయితే సబార్డినేటివ్ కంజంక్షన్స్ చాలా ఉన్నాయండి, ఓకేనా. డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉంటాయి. కానీ మనము నాకు తెలిసి 55 వరకు ఉన్నాయి అనమాట మెయిన్గా. అండ్ మోర్ దాన్ 55, నాట్ ఎగ్జాక్ట్లీ 55 అండి, మోర్ దాన్ 55 కంజంక్షన్స్ ఉన్నాయి. సో వాటిలో కొన్ని నేను ఇక్కడ రాశాను చూడండి. యాజ్, సిన్స్, సో దట్, దో, వైల్, ఆఫ్టర్, బిఫోర్, వెన్, ఇఫ్, ఎక్సెట్రా. మీన్స్ ఇంకా ఉన్నాయి అని అర్థం. సో మోర్ దాన్ 55 అండి, నాట్ ఎగ్జాక్ట్లీ 55, మోర్ దాన్ 55 ఉన్నాయి. మనము లింకర్స్ కానీ నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో రాసేటప్పుడు అప్పుడు ఆ లిస్ట్ మీకు తెలియపరుస్తానండి. జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కంజంక్షన్స్, అందుకని వీటిలో ఉన్నటువంటి కొన్ని రాశాను. ఇక్కడ చూడండి, యాజ్ హీ ఈజ్ పూర్, ఓకేనా, యాజ్ హీ ఈజ్ పూర్. సో వాట్, అతను పూర్ అయితే ఏంటి, నెక్స్ట్ అంటే ఇంకా సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, సో దట్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాజ్, అండ్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ సమ్ అదర్ క్లాజ్, and it is depending upon some other clause, so he can't buy the books. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనం కంబైన్ చేసినటువంటి వర్డ్ ఏంటంటే ఒకదానికి ఒకటి సబార్డినేట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం యాజ్ అనేటువంటి వర్డ్ ని యూజ్ చేసాము. అలాగే రెండో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సిన్స్ హీ ఈస్ పూర్ హీ కాంట్ బై బుక్స్. ఇంకోసారి అండి, సిన్స్ హీ ఈస్ పూర్, అతను పేదవాడు కాబట్టి, అయితే వాట్ ఏంటి, ఏం జరిగింది, పేదవాడైతే ఏమైంది, ఏం చేయలేకపోయాడు, he can't buy or he can't afford books. So here this is depending upon this one, so this is depending, so ఒకటి డిపెండ్ అవుతుంది, ఒకటేమో ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇలాంటి క్లాజెస్ ని కలిపేటప్పుడు మనము కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని ఫామ్ చేస్తామండి, ఓకేనా. మళ్ళీ సెంటెన్సెస్ లో టైప్ వచ్చినప్పుడు దీని గురించి ఇంకా విడమర్చి చెప్తాను. అంటే ఈ యొక్క సింపుల్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని మనం ఫామ్ చేసేటప్పుడు సబార్డినేటివ్ కంజంక్షన్స్ యూజ్ అవుతాయని, ఆ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి ఏవి, అవి ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కడ పెట్టాలి, ఎలా రాయాలి అనేది నేను ఇక్కడ మీకు తెలియజేశాను. నెక్స్ట్ వచ్చేసి కో రిలేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ చూడండి, కో అంటే ఒకదానికి ఒకటి అని అర్థం, కో రిలేషన్ అంటే కో రిలేటివ్గా ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థము వీటిలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్, వీటిలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ ఎగ్జాక్ట్లీ దీంట్లోనే కాదండి, దీంట్లో కూడా ఉంది. ఆర్ ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఆర్ రాశాను. ఇక్కడ నాట్ ఉంది కదండి, ఇక్కడ నాట్ రాశాను. వీటిలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్, వాటిలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్, ఆ రెండు కలిసి ఒకదానికొకటి కోరిలేటివ్ గా ఫామ్ అవుతాయి కనుక వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. సో ఏ కోరిలేటివ్ కంజంక్షన్ షోస్ ద రిలేషన్ between two conjunctions combining the words like either or, neither nor, not only but also, as, no sooner than. ఇవన్నీ కూడా కోరిలేటివ్ కంజంక్షన్స్. అయితే ఇవి కూడా ఎగ్జాక్ట్ గా ఇన్నే కోరిలేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయని కాదు, వీటిని అన్నిటిని కూడా మనం డిఫరెంట్ గా ఉన్నటువంటి వీటిలో వర్డ్స్ వాటి వర్డ్స్ లో కలిపి అలా కోరిలేటివ్ గా రాస్తాం కాబట్టి వాటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. సో ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే మీకు డెఫినేషన్ చెప్పానండి. ఒక కోరిలేటివ్ కంజంక్షన్ అనేది ఏం చూపిస్తుంది, రెండు కంజంక్షన్స్ మధ్యన రిలేషన్ చూపించి రెండు వర్డ్స్ని కానీ లేకపోతే రెండు సెంటెన్సెస్ని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ కలుపుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ ఆమ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు మూవీ, నేను మూవీకి వెళుతున్నాను. నాట్ ఓన్లీ గోయింగ్ టు మూవీకే వెళ్తలేదు, ఇంకా ఏం చేస్తున్నాను, బట్ ఆల్సో టు విజిట్ హర్, ఆమెని పలకరించడానికి లేకపోతే ఆమెని చూడడానికి, ఆమెని కలవడానికి వెళ్తున్నాను, ఆమెను చూడటానికి వెళుతున్నాను. అంటే ఎవరో ఒకరికొకరు సినిమాకి వెళ్దాం రండి అని అన్నారు, అక్కడ కలుద్దాం అనుకున్నారు, అక్కడ మనం ఇది యూస్ చేస్తాం అన్నమాట. ఐ ఆమ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు మూవీ బట్ ఆల్సో టు విజిట్ హర్. తర్వాత ఇక్కడ ఈమె గురించి చెప్తున్నాడండి, షీ లైక్స్, ఆమెకి ఇష్టం అంట. ఏమి ఇష్టం అంట, నైదర్. ఇక్కడ చూడండి, షీ లైక్స్ అంటే ఆమెకి ఇష్టం అంటే పాజిటివ్ ఇక్కడ దాకా. నైదర్ నార్ అంటే ఏది కూడా ఇష్టం లేదనమాట. అంటే షీ లైక్స్ నాట్ ఏ కాఫీ నాట్ ఏ టీ. కాబట్టి దాన్ని మనం రెండు నెగిటివ్ వర్డ్స్ని తీసుకొని మనం కోరిలేటివ్గా ఈ యొక్క వర్డ్ తీసుకొని ఈ వర్డ్ కదండి, ఇక్కడ వర్డే కదండి. ఇందాక నేను డెఫినేషన్లో చెప్పాను కదా వర్డ్స్ ఏమైనా ఉంటాయని. కాబట్టి కాఫీ అనేటువంటి వర్డ్, ఈ టీ అనేటువంటి వర్డ్ రెండింటినీ కూడా రెండు సెంటెన్సెస్లో రెండు వర్డ్స్ని మళ్ళీ ఇంకో రెండు కోరిలేటివ్ వర్డ్స్ని కంజంక్షన్స్ని కలిపి
ఒక సెంటెన్స్గా ఫామ్ చేశాను. అంటే షీ లైక్స్ నైదర్ కాఫీ నార్ టీ. అంటే ఆమెకి కాఫీ ఇష్టము లేదు, టీ కూడా ఇష్టం లేదు. నైదర్ నార్ అంటే రెండు కాదు అని అర్థం. తర్వాత ఐదర్ ఆర్ అంటే మీకు తెలుసు, ఏదైనా ఒకటి ఇష్టం అని చెప్పి ఐదర్ అది కానీ లేకపోతే ఇది కానీ. ఓకేనా? సో వీటిని మనము ఇటువంటి వర్డ్స్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటామండి. తర్వాత మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కింద నేను ఇక్కడ ఏం రాశానంటే యాజు, సిన్సు, సో దట్, దో, వైలు, ఆఫ్టర్, బిఫోర్, వెన్, ఇఫ్ ఈ వర్డ్స్ అన్నిటిని మనం సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాము. వాటిని మనము లింకర్స్ అని కూడా అంటాము. ఏమంటామండి? లింకర్స్ అని కూడా అంటాము. మనకి లింకర్స్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు కూడా వీటిని కూడా మనం యూజ్ చేసుకోవాలి. లింకర్స్ అంటే లింక్ చేయడం, కలపడం, అంతే కదండి. లింకర్స్ అంటే లింక్ చేయడం, కలపడం. సో కలపడం అనేది ఇక్కడ కంజంక్షనే కదా అది. కాబట్టి లింకర్స్ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాను. అందుకని ఇక్కడ లింకర్స్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే అప్పుడు రిఫర్ చేద్దాం. ఇదే కాకుండా ఇంకోటి కంజెక్టివ్ యాడ్వర్బ్ కూడా ఉందండి. ఓకేనా? కంజెక్టివ్ యాడ్వర్బ్ అంటే అది కంజంక్షన్ అనేటువంటి వర్డ్ అది యాడ్వర్బ్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకే దాన్ని యాడ్వర్బియల్ కంజంక్షన్ అంటాం. ఏమంటామండి? దీనికి యాడ్వర్బియల్ కంజంక్షన్. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా నేను మీకు ఇచ్చాను అనమాట. నేనే చెప్పానండి, నేను ఏ రోజైనా ఒక క్లాస్ చెప్పినప్పుడు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పి. సో దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఐ థింక్ అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిది, లేకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ యువర్ విష్. సో కంజెక్టివ్ యాడ్వర్బ్. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాడ్వర్బియల్ కంజంక్షన్. చూడండి, ఐ టోల్డ్ హిమ్, నేను అతనికి చెప్పాను. ఏం చెప్పాను అనేది, ఎలా చెప్పాను, ఏమి, ఎలా, హౌ ఆఫెన్ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేస్తామని చెప్పేది యాడ్వర్బ్ టైప్స్లో. డస్ హీ నోస్, అతను నాకు తెలుసని అని చెప్పాను. సరే, ఇక్కడ డస్ అనేటువంటి వర్డ్ని మనం కంజెక్టివ్ యాడ్వర్బ్గా యూజ్ చేస్తాము. సో ఇది కూడా ఒక పాయింట్గా మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా? Now let us discuss about the conjunctions in the 6th class new textbook. మనకి 6th class new textbook బ్లాజమ్స్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 8 and 9, పేజ్ నెంబర్ 8 మరియు 9లో ఉండేటువంటి కంజంక్షన్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందాకే చెప్పాను మీకు, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. ఇట్ కంబైన్స్ టూ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ ఫేజెస్ ఆర్ క్లాజెస్. ఫ్రేజెస్ని, క్లాజెస్ని, సెంటెన్సెస్ని, వర్డ్స్ని కంబైన్ చేసేటువంటి ఒక వర్డ్నే మనము కంజంక్షన్స్ అంటాం. మరి ఈ కంజంక్షన్స్ 3 టైప్స్ అని. ఒకటేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్, నెక్స్ట్ సబార్డినేటివ్ కంజంక్షన్స్, థర్డ్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ యాక్టివిటీలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి, పేజ్ నెంబర్ 8 and 9లో ఉందండి. ఫస్ట్ది, ఇట్ ఈజ్ ఆల్ యువర్ ఎఫెక్షన్. ఇట్ ఈజ్ ఆల్ యువర్ ఎఫెక్షన్, ప్రేమ, ఆప్యాయతలు, డాష్ ఎంకరేజ్మెంట్, మీ యొక్క సహాయ సహకారాలు, ఎంకరేజ్మెంట్. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి సేమ్గానే ఉన్నాయి. ఇట్ ఈస్ అబౌట్ ఆల్ యువర్, మీ యొక్క ప్రేమ, ఆప్యాయతలు, సహాయ సహకారాలు అని వచ్చింది. దీని అర్థం అదే కదండి, ఎఫెక్షన్, ఎంకరేజ్మెంట్కి. కాబట్టి ఆ రెండు వర్డ్స్ని కలిపేటువంటి వర్డ్ ఏంటంటే ఎండ్ అండి. సో ఈ ఎండ్ అనేది కంజంక్షన్. అది ఏ కంజంక్షను? కోఆర్డినేటివ్ కంజంక్షన్. కాబట్టి నేను ఇక్కడ రాశాను, ద వర్డ్ ఎండ్ జాయిన్స్ 2 వర్డ్స్. ఇందాకే చెప్పాను డెఫినేషన్లో, 2 వర్డ్స్ని జాయిన్ చేస్తుంది అని. కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నటువంటి 2 వర్డ్స్ ఏంటండి? ఒకటేమో ఎఫెక్షను, ఇంకోటేమో ఎంకరేజ్మెంట్. ఒకటేమో ఎఫెక్షను, ఇంకోటేమో ఎంకరేజ్మెంట్. ఈ రెండింటిని గురించి కంబైన్ చేసేటువంటిది ఒక వర్డ్ ఎండ్ అనమాట. సరే, రెండో దానికి పెడదాం. సెకండ్ ఎగ్జాంపుల్ అండి, పీపుల్ గ్రూ ఇంపేషెంట్. పేషెన్స్ అంటే సహనము, ఇంపేషెన్స్ అంటే సహనం కోల్పోవడం. ప్రజలందరూ కూడా సహనం కోల్పోయారంట. ఎవరి మీద? ఎంపరర్ మీద. తను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ ఎంపరర్ మీద వాళ్ళకున్నటువంటి పేషెన్సీ మొత్తం కూడా పోయింది. ఇంపేషెన్స్గా ఫామ్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. కానీ రాజుగారు మాత్రము, ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్. కానీ రాజుగారు మాత్రం ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ప్రజల్నే సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ రాజుచే విసిగించబడ్డారు, ప్రజలందరూ రాజుచే విసిగించబడ్డారు. కానీ రాజు మాత్రం వాళ్ళని ఉదయలా పట్టించుకుంటూనే ఉన్నాడు, సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. నేను కానీ అని తెలుగులో చెప్పాను చూసారా? కానీ అంటే ఇక్కడ బట్ అండి. సో బట్ అనేటువంటి కంజంక్షన్స్ని యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎవరికి ఒకళ్ళకొకళ్ళకి
ఏముంది అక్కడ? కాంట్రాస్ట్ అనేది ఉందన్నమాట. కాంట్రాస్ట్ అంటే తేడా. వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ అంటే ఇతనికి వీళ్ళకి అంటే ఎంపరర్కి ప్రజలకి మధ్యన కాంట్రాస్ట్ ఉంది. ఓకేనా? ప్రజలందరూ ఇంపేషెంట్గా ఉన్నారు, కానీ ఎంపరర్ మాత్రం వాళ్ళని కంటిన్యూ చేశాడు. వాళ్ళని సపోర్ట్ మాత్రం కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ వర్డ్ బట్ ఉంది చూసారా, అది యూజ్డ్ టు సపోర్ట్ ఆర్ యూజ్డ్ టు సజెస్ట్ ఏ కాంట్రాస్ట్. చూడండి మళ్ళీ ఇంకో వర్డ్ థర్డ్. ఓకేనా? థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. బ్రింగ్ హిమ్ వన్స్, అతన్ని ఒకసారి పిలవండి తీసుకురండి. బ్రింగ్ హిమ్ వన్స్, అతను ఒకసారి పిలవండి తీసుకురండి. ఆర్ లేకపోతే యూ విల్ బీ పనిష్డ్, మిమ్మల్ని నేను పనిష్ చేస్తాను. అతన్ని తీసుకురండి, లేకపోతే నేను మేము పనిష్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి అతన్ని ఇక్కడికి తీసుకురండి, తీసుకురాకపోతే లేకపోతే ఆర్. అంటే ఏంటి? ఒకటి కావాలంటే ఇక్కడ చూడండి, ద వర్డ్ ఆర్ అనేది ఒక ఆల్టర్నేటివ్ అన్నమాట. ఇలా చేస్తే అలా, లేకపోతే ఇలా అయిపోతుంది. పిలుచుకొస్తే ఓకే, పిలుచుకురాకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తాను. సో ఆల్టర్నేట్ చాయిస్ అనేది వాళ్ళకి ఇచ్చేసారు. కాబట్టి ఇక్కడ యూజ్ చేసేటువంటి వర్డ్ ఆర్. కాబట్టి ఇక్కడ మనం పైనుంచి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో 1, 2, 3 ఎగ్జాంపుల్స్ చూసామండి. ఆ 3 ఎగ్జాంపుల్స్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే, కంజంక్షన్ వర్డ్స్ ఏంటంటే ఎండ్, బట్, ఆర్ అనమాట. సో కంజంక్షన్స్ ఎండ్, బట్టు, ఆరు, ఎట్టు, సో ఎక్సెట్రా మొదలగునన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆర్ జాయినింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ని జాయిన్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటాము? జాయిన్ చేస్తున్నాయి కాబట్టి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఏమంటామండి? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. సో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఫ్యాన్, బాయ్స్. టీచర్ గారు ఫ్యాన్ వేయమన్నారు, వేసేగా అడిగిన వెంటనే బాయ్స్ పరిగెత్తుకుని వస్తారు. తెలుసు కదా, బాయ్స్ పరిగెత్తుకొస్తారు, పరిగెత్తుకొచ్చి వేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? అది కాబట్టి ఫ్యాన్, బాయ్స్ అలా కోడ్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్, బాయ్స్. బాయ్స్ పరిగెత్తుకొచ్చారు ఒక ఫ్యాన్ స్విచ్ వేయడానికి. ఇది ఈజీ. ఎఫ్. ఎఫ్ స్టాండ్స్ ఫర్. ఓకేనా? ఏ స్టాండ్స్ ఫర్ ఎండ్. N stands for not, but B stands for but, O stands for or, Y stands for yet, so, S for so. For కొరకు, and మరియు, not కాదు కానీ, but మళ్ళీ కానీ వస్తుంది మీనింగ్ అండి. బట్ కానీ, నాట్ అన్నా, నో అన్నా, నార్ అన్నా నెగిటివ్ వర్డ్ ఇది. బట్ కానీ, ఆర్ లేకపోతే, ఎట్ అయినప్పటికీ, అయినా, సో కాబట్టి. ఇది తెలుగులో అర్థాలు. ఒకసారి మీకు తెలుస్తుందని నేను చెప్పాను అనమాట. ఓకేనా? సరే, దాంట్లో మనకి ఇక్కడ కొన్ని 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి, మనం రాయాలి. అంటే మనం చేయాలన్నమాట. చూడండి. హీ రష్డ్ ఇన్ టు ది హాల్. హీ రష్డ్ ఇన్ టు ది హాల్. ఒక పిల్లవాడు హాల్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అనమాట. రష్ అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? సాట్ ఇన్ ది సోఫా. అక్కడ సోఫా ఉంటే ఆ సోఫా పైన కూర్చున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? సోఫా పైన కూర్చున్నాడు. ఈ రెండింటిని మనం ఎలా కలుపుతాము? ఏ వర్డ్తో కలుపుతాము? ఏంటండి? హీ రష్డ్ ఇన్ టు ది హాల్ అండ్ సాట్ ఇన్ ది సోఫా. ఓకేనా? నౌ నెక్స్ట్ దానికి పెడదాం. ఇట్ ఈజ్ రైనింగ్. బయట బాగా వర్షం పడుతుంది. సో కాబట్టి. ఓకేనా? సో కాబట్టి we won't go out to play. We won't go out to play. మేము బయటికి వెళ్ళి ఆడుకోము. మమ్మీ అన్నారు, ఏరా వెళ్ళి ఆడుకోండిరా అంటే, కాదు మమ్మీ బయట వర్షం పడుతుంది, అందుకనే మేము వెళ్ళము. ఇట్ ఈజ్ రైనింగ్. బాగా వర్షం పడుతుంది కాబట్టి అందుకని we won't go out to play అని చెప్పి రిప్లై ఇచ్చారు చిల్డ్రన్ వాళ్ళ మదర్కి. సో ఇక్కడ ఎండ్ అనేది యూజ్ చేసాం, ఇక్కడ సో అనేది యూజ్ చేసాం. ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఈ ఫ్యాన్ బాయ్స్లో ఉన్నటువంటి కోడ్లో ఉన్నటువంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు మనకు ఒక యాక్టివిటీ కోడ్ ఇచ్చాడండి, అదే 6th క్లాస్ బుక్లో. ఫైండ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ని తెలుసుకోండి. ఏ సూటబుల్ కంజంక్షన్ అక్కడ సూట్ అవుతుందో రాయండి. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్.
మీనాకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. ఓకేనా, ఆమె హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఎక్కడికో వెళదాం అనుకుంటుంది. అప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. మీనాకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ బట్ మీనా ఈజ్ నాట్ హ్యాపీ. డాష్ మీనా ఈజ్ నాట్ హ్యాపీ. అందరికీ హాలిడేస్ ఇచ్చారు, అది మీనాకి హాలిడే ఇచ్చారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, మీనా హ్యాపీగా లేదు. బట్ కానీ మీనా హ్యాపీగా లేదు. ఎందుకు అని క్వశ్చన్ వస్తుంది, అవునా? ఎందుకు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ ఇంగ్లీష్లో ఏమని రాస్తారు? బికాస్. స్టార్టింగ్ బికాస్ రేస్ కండి. షీ ఈజ్ అన్హ్యాపీ బికాస్. కాబట్టి రెండో లైన్లో చూడండి, ఇక్కడ థర్డ్ లైన్లో చూడండి, షీ ఈజ్ అన్హ్యాపీ అంటే రెండు సెంటెన్సెస్ అని అంటే నా అర్థం. షీ ఈజ్ అన్హ్యాపీ బికాస్ ఎందుకంటే దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఏ రూమ్. వాళ్ళ ఇంట్లో ఒక మూలన కార్నర్, ఒక రూమ్ కార్నర్లో ఏం చేసింది? స్పారోస్. స్పారోస్ అంటే పిచ్చుకలు అనమాట. పిచ్చుక 2 పిల్లల్ని పెట్టింది, బేబీ స్పారోస్ పెట్టింది 2. ఓకేనా, ఒక మదర్ స్పారో ఉంది, ఒక ఫాదర్ స్పారో ఉంది. ఆ 2 కలిసి ఒక నెస్ట్ గూడు కట్టి ఆ గూటిలో 2 ఎగ్స్ పెట్టి అవి పొదిగి పిల్లలైనవి అనమాట. అది ఇప్పుడు తెలిసిపోయిందిగా మీకు. చూడండి మళ్ళీ కండిషన్ వచ్చేసింది ఇక్కడ. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇక్కడ ప్రాబిలిటీ అంతేనా? అందరూ వెళ్ళిపోతే ఏమవుతుంది? సంథింగ్ హ్యాపెండ్. అందరూ వెళ్ళిపోతే ఏమవుతుంది? అక్కడ కండిషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఇఫ్ అనేటువంటి ఒక వర్డ్ని మనం రాయొచ్చు. ఓకేనా, ఇఫ్ కండిషనల్ క్లాస్ కూడా ఉంది కదండి, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. అది దానికి తాళం వేసేస్తారు. తాళం వేసేస్తే ఏమవుతుందండి? తరువాత తెలుసు కదా మీకు, తాళం వేసి వెళ్ళిపోతే ఏమవుతుందో మీకు తెలుసు. తాళం వేసి వెళ్ళిపోతారు. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. తరువాత అంటే దెన్. చూసారండి, దెన్ అనేటువంటి వర్డ్ వచ్చేసింది. తెలుగులో చెప్పేసి మీకు ఇంగ్లీష్లోకి వచ్చేస్తుంది దెన్. తరువాత హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ది ఫాదర్ స్పారో ఫీడ్ ద బేబీస్? ఆ తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక, ఓకేనా, వాళ్ళ బేబీని ఫీడ్ చేయాలి కదా. ఎలా? వీళ్ళుంటే ఆహారాన్ని పెడతారు, ఏదో చిన్న చిట్కా ఆహారం వేస్తారు. వీళ్ళు వెళ్ళిపోయారు, తాళం వేసి వెళ్ళిపోయారు, కొన్ని రోజుల వరకు రారు, ఎలా అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. అప్పుడు మీనాస్ మదర్ చెప్పిందనమాట. మీనాస్ మదర్ సెడ్. ఏంటండి? మీనాస్ మదర్ సెడ్. మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి చెప్పినటువంటి వర్డ్స్ని, స్పీచ్ని, ఒక ఫ్లో ఆఫ్ వర్డ్స్ని చెప్తున్నప్పుడు దాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. సో కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు ఒక లింక్ వర్డ్ని యూస్ చేస్తాం, ఆ లింక్ కంజంక్షన్ యూస్ చేస్తాం అంటారు. గుర్తుందా అండి? ఐడియా వచ్చిందా? దాన్నే దట్ అంటాం అనమాట. ఓకేనా, సో మీనా మదర్ సెడ్ డైరెక్ట్గా చెప్పలేదు కదా, మీనా మదర్ చెప్పింది అని ఇక్కడ ఉంది. దట్ అనేది, దట్ అనేది ఇక్కడ లింక్ వర్డ్. ఓకేనా, సో లింక్ వర్డ్ అంటే కంజంక్షను. ఓకేనా, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందని అనుకుందాం. దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్, ఓపెన్ ద విండోస్. ఓపెన్ ద విండోస్ చూడండి ఇక్కడ దాకా. దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్. ఆ రూమ్ మొత్తం ఖాళీ చేసేసి, ఓకేనా, అంటే అక్కడ కిటికీలు ఉన్నాయి అనమాట, విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ దగ్గర అవి ఇవి ఏదేదో పెడుతుంటాను తెలుసు కదండి మీ అందరికీ. అవన్నీ ఖాళీ చేసేసి, ఓకేనా, విండోస్ని కూడా ఓపెన్ చేసేసి తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కలిపారన్న వర్డ్ అండ్. ఓకేనా, లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి తాళం పెట్టారు, గొళ్ళెం వేసారు. సో లోపలంతా ఖాళీ చేసేసి బయటికి తాళం పెట్టేసి మనం బయటికి వెళ్ళామనుకోండి, ఆ పక్షి పిల్లలు ఏం చేస్తాయి? పక్షి పిల్లలు, ఐ మీన్ పక్షి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, మదరు, అవిలో అవి కొంచెం ఫ్రీగా ఉన్నాయని చెప్పి భయపడకుండా చక్కగా బయటకు వచ్చి విహరిస్తాయి. అలా అలా విహరిస్తూ 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 కిటికీ చూస్తాయి. కిటికీ ఓపెన్ అయ్యింది, కిటికీలో నుంచి నేను బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి కిటికీ నుంచి బయటికి వెళ్తారు. సో కిటికీలో నుంచి బయటికి వెళ్ళారు అంటే వాటికి అవసరం ఉందనే వెళ్ళారు బయటికి, లేకపోతే అవసరం లేకపోతే గూట్లోనే ఉండేవి. ఒక రోజైనా 2 రోజులైనా, తర్వాత అయినా వాళ్ళకి అవసరం వస్తుంది కదండి. అలా కిటికీలోంచి బయటకు వచ్చే కానీ వాళ్ళకి కావాల్సినటువంటి దాణ, మేత, ఫుడ్ దొరుకుద్ది. అవి తీసుకొని చక్కగా ఫస్ట్ వాళ్ళ వాటికి బేబీ స్పారోస్కి తీసుకొచ్చి చక్కగా ఫీడ్ చేస్తాయి అన్నమాట.
అంటే ఆహారాన్ని ఇస్తాయి. అవుది. దస్ ఈ విధంగా, దస్ అంటే ఈ విధంగా, ద హౌస్ వుడ్ బి సేఫ్. ఓకేనా, హౌస్ ఏమవుదు, సేఫ్గానే ఉంటుంది. తర్వాత హౌస్ ఒకటే గురించి ఆలోచిస్తున్నారా మీరు? కాదు కదండి, ఒక హౌస్ గురించి మీరు ఆలోచిస్తలేదు. హౌస్తో పాటు హౌస్లో ఉన్నటువంటి పిచ్చుకల గురించి కూడా ఆలోచిస్తున్నారు. వాటి గురించి, హౌస్ గురించి, హౌస్తో లోపల ఉన్నటువంటి పిచ్చుకల గురించి. సో రెండిటి గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఆలోచన, రెండు ఆలోచనలా? ఒకటే ఆలోచన, రెండు. ఒకటి హౌస్ గురించి, ఇంకోటి బేబీ స్పారోస్ గురించి. కాబట్టి అక్కడ రెండింటిని మనం ఒక కంబైన్ చేసే వర్డ్ ఏంటి? అండ్. మీ ఆల్రెడీ తెలుసు మీ అందరికి, వెరీ సింపుల్ అనమాట అండి. సో అండ్. ఓకేనా. thus the house would be safe and sparrows could come. స్పారోస్ బయటికి వస్తాయి. వచ్చిన తర్వాత అండ్ మరియు అండ్ మళ్ళీ గో ఫ్రీలీ. అప్పుడు ఏం చేస్తే ఫ్రీగా వెళతాయి. ఈ విధంగా సో కాబట్టి, ఇలా జరిగింది కాబట్టి, అంటే ఇలా ప్లాన్ వేశారు కాబట్టి, సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. తర్వాత మళ్ళీ ఈ మీనా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ మీనాకి హాలిడేస్ ఇచ్చారు, హ్యాపీగా ఉంది. మీనాకి హాలిడేస్ ఇచ్చారు, హ్యాపీగా ఉంది. ఓకేనా. అందరూ ఊరు వెళ్దాం అనుకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ మీనాకి ఒక థాట్ వచ్చింది. ఏంటిది? ఆమె హ్యాపీగా లేదు. అదే ఏదో ఆలోచన ఉంది, ఆమెకి హ్యాపీగా లేదు. ఎందుకు హ్యాపీగా లేదు? బికాస్ ఏం జరిగింది? ఇవన్నీ ఉన్నాయి. బేబీ స్పారోస్ ఉంది, నెక్స్ట్ ఉంది, కార్నర్ ఉంది చెప్పారు. తర్వాత కండిషన్ ఒకటి ఏంటి? అందరూ వెళ్ళిపోతే కనుక పిల్లల్ని ఎవరు చూస్తారు? బేబీ స్పారోస్ని ఎవరు చూస్తారు? వాళ్ళకి ఆహారం ఎవరు పెడతారు అని థాట్ వచ్చింది. సో వాటిని మనము ఇఫ్ అనేటువంటి వర్డ్తో కంబైన్ చేసాము. తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన బట్టి ఏం చేశారు? దెన్ హౌ వుడ్ ది మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో ఫీడ్ ద బేబీస్ అని వచ్చింది. తర్వాత మీనా మదర్ చెప్పిందమ్మా, నువ్వేం భయపడమాక, మనం ఇలా బయటికి వెళదాము, వెళ్ళేటప్పుడు రూమ్ అంతా ఫ్రీ చేద్దాము, తర్వాత బయట నుంచి తాళం వేస్తాము, అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లలు బయటకు వస్తాయి. తర్వాత అలా జరుగుతాయి. ఆఫ్టర్ అని చెప్పి చక్కగా ప్లాన్ వేసి వాటిని అన్నింటినీ కూడా చక్కగా వర్డ్స్తో కంబైన్ చేశారు. సో ఇక్కడ మనం ఏమేమి చేసామండి? 2 రకాలైనటువంటి వర్డ్స్, 2 టైప్స్ అయినటువంటి వర్డ్స్ని ఫస్ట్ మనం చూసాం. అదేమిటిది? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, తర్వాత సబార్డినేటివ్ కంజంక్షన్స్ చూసాం. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏమేమి ఉన్నాయండి? బియూటీ బట్, ఓకేనా, అది. తర్వాత ఏఎండి ఎండ్, ఎస్ఓ సో అనేటువంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి రౌండప్ చేస్తాను చూడండి. బియూటీ బట్, ఓకేనా. తర్వాత ఇంకెక్కడ ఉందండి చూడండి. నెక్స్ట్ ఏఎండి ఎండ్ ఒక చోట ఉంది, మళ్ళీ ఇక్కడ ఏఎండి ఎండ్ ఉంది, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఏఎండి ఎండ్ ఉంది, తర్వాత ఎస్ఓ సో ఉంది. సో ఇవన్నీ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. అవి కాకుండా సబార్డినేటివ్ కంజంక్షన్స్ అని మిగిలినవి అవి ఏమిటిది? బికాస్, టిక్ పెడతాను చూడండి ఇక్కడ, బికాస్, తర్వాత ఇఫ్, ఓకేనా, అది. ఇంకేమైనా ఉన్నాయా? దట్ కూడా అంతే, అది. ఇవి కాకుండా ఇంకో 2 వర్డ్స్ కూడా ఉన్నాయండి. వాటికి నేను స్టార్ మార్క్ పెడతాను చూడండి. టిహెచ్ఎన్ దెన్, టిహెచ్యుఎస్ దస్. వీటిని ఏమంటాము? దెన్ని, దస్ని కంజెక్టివ్ యాడ్వర్బ్స్ అంటాం. ఇందాకే చెప్పాను కదా, కంజెక్టివ్ యాడ్వర్బ్స్. సో యాడ్వర్బ్స్ అనేది ఇట్ డిస్క్రైబ్ ది వర్డ్, యాజ్ యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ ది వర్డ్, అండ్ దట్ వర్డ్ ఇఫ్ యాక్ట్ యాజ్ ఏ కంజంక్షన్, an adverb describes the verb. ఒక యాడ్వర్బ్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. అలా డిస్క్రైబ్ చేసినప్పుడు అక్కడ మనం ఒక వర్డ్ని తీసుకున్నాము, ఆ వర్డ్ని కంజంక్షన్గా యూస్ చేస్తున్నాం, లింక్గా యూస్ చేస్తున్నాం, కంబైన్ చేయడానికి యూస్ చేస్తున్నాం. అందుకే దాన్ని కంజెక్టివ్ యాడ్వర్బ్స్ అని అన్నాం. కాబట్టి ఇక్కడ మనకు 2 కంజెక్టివ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి అన్నమాట. అవేంటిది? దెన్, దస్. హోప్ యు అండ్. మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. ఆ టాపిక్ పేరు ఇంటర్జెక్షన్స్ అన్నమాట. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి. ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇంటర్జెక్షన్ అండి. ఒకసారి ఇంటర్జెక్షన్ డెఫినేషన్ని ఇంగ్లీష్లో చూద్దాం. An interjection is a word used to express. Interjection is a word or a phrase. ఇంటర్జెక్షన్ అండి ఒక వర్డ్, ఒక పదం లాగైనా ఉండొచ్చు, లేకపోతే ఫ్రేజ్గా అయినా ఉండొచ్చు. ఫ్రేజ్ అంటే మీకు తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్. అయితే అవి ఏం ఎక్స్ప్రెస్ చేస్తాయి? స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్,
స్ట్రాంగ్ బలమైనటువంటి ఫీలింగ్స్, సడన్ ఫీలింగ్స్, అవి జాయ్ ఆనందం, హ్యాపీనెస్, బాధ, సాడ్, లేకపోతే మన లోపల ఉన్నటువంటి ఇమోషన్స్. మన ఇమోషన్స్ ఏముంటాయండి? కోపం, అవునా కదా? సో వాటన్నిటినీ కూడా, కోపాలే కాకుండా ఆశ్చర్యం, సర్ప్రైజ్, ఇది కూడా ఒక ఇమోషన్ అండి, మన బాడీలో నుంచి బయటకు వస్తుంది. సో ఇటువంటివన్నీ తెలియపరిచేటువంటి ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ అయితే దానినే ఇంటర్జెక్షన్ అంటాం. సో వన్స్ అగైన్, an interjection is a word or a phrase used to express our strong and sudden feelings, emotions or surprise. ఇంటర్జెక్షన్ అనేది ఒక పదం. అది మనము ఆ పదం అనేది ఒక పద రూపంలో మనం వ్యక్తీకరిస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎలా? ప్రేమగా, బాధగా, కోపంగా, ఇష్టంగా, ఆశ్చర్యంగా, ఇమోషన్స్తో అన్నిటినీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే వాటి గురించి మనం 2 పాయింట్స్ తెలుసుకోవాలండి. మీకు ఎప్పుడు చెప్తానంటే నేను కొత్తగా 2 పాయింట్స్ చెప్తానని, అంటే మీకు తెలియదని కదా, మీ అందరికీ తెలుసు. జస్ట్ దీస్ ఆర్ ద వర్డ్స్ విత్ నో గ్రామటికల్ కనెక్షన్స్ విత్ ద సెంటెన్సెస్. దీస్ ఆర్ ద వర్డ్స్ విత్ నో గ్రామటికల్ కనెక్షన్స్ విత్ ద సెంటెన్సెస్. వాటి గ్రామటికల్గా మనం దాన్ని కనెక్షన్స్ ఏం అవసరం లేదు. ఇది ఇక్కడ యూస్ చేయాలి అంటే ఇది ముందర యూస్ చేయాలా, అది చివరి యూస్ చేయాలా, ఓకేనా, లేదా మధ్యలో యూస్ చేయాలా, ఓకే, గ్రామర్ అంతా కరెక్ట్గా ఉందా అనేది అన్నిట్లో చూస్తాము. వీటిలో అయితే అవసరం లేదు. ఎందుకంటే మన కోపం, మన భావన అనేది ఒక్కసారిగా వ్యక్తపరుస్తాం. అది ప్రజెంట్లో ఉందనుకోండి, ప్రజెంట్లో చెప్తాం, అంతే కదా. అది నెక్స్ట్ చూడండి, దే ఆర్ ఫాలోడ్ బై ఎక్స్క్లమేటరీ మార్క్. ఆ ఇంటర్జెక్షన్ అనేటువంటి వర్డ్ పదానికి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం, అది మీకు తెలిసిందే, ఓకేనా. సో ఎక్స్క్లమేటరీ మార్క్కి ఇంకో అలాంటిదే ఒకటి ఏదైనా గుర్తొస్తుందా? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ద సెంటెన్సెస్ విచ్ గివ్స్ ది స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్. ఏదైనా ఒక సెంటెన్స్ అనేది స్ట్రాంగ్గా, సడన్గా ఫీలింగ్ రూపంలో బయటకు వస్తే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ రాస్తాము. దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ ఇంటర్జెక్షన్ అవుతుంది. ఆ ఇంటర్జెక్షన్కి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాము. అయితే ఇంకోటి చూడండి, దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను కొన్ని ఇంటర్జెక్షన్స్ని ఇచ్చానండి. చూడండి, ఇంటర్జెక్షన్స్ మీనింగ్ ఇచ్చాను. వీటికి తెలుసుకునే ముందర ఫస్ట్ మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దామండి. చూడండి, హుర్రే వి వన్ ద మ్యాచ్, హుర్రే వి వన్ ద మ్యాచ్. ఇది ఇలా చెప్తారండి, హుర్రే వి వన్ ద మ్యాచ్. సో చాలా ఆనందంగా అనమాట, మేము మ్యాచ్ గెలిచాము అది. సో మీ భావన వ్యక్తీకరించారు, ఎక్స్ప్రెస్ చేశారు, అవునా కదా. అది ఎలా ఉంది మీ ఇమోషను? హ్యాపీగా ఉంది. నెక్స్ట్, అలాస్ షీఈస్ డెడ్. అయ్యో చనిపోయింది, అలాస్ అయ్యో చనిపోయింది. ఎలా చెప్తున్నారండి? చాలా సాడ్గా చెప్తున్నారు, బాధగా చెప్తున్నారు. అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాధగా ఉందన్నమాట, పెయిన్తో కూడినటువంటి ఫీలింగ్ అనమాట, ఓకేనా. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. అంటే నేను 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థం అవడానికి రాశాను. ఒకటి ఆనందంతో, ఒకటేమి బాధతో, విచారంగా. ఇది అంటే ఇవే ఉన్నాయా అని కాదండి, చాలా ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ వర్డ్స్లో కొన్ని ఉంటాయి, తెలుగు వర్డ్స్లో కూడా కొన్ని ఉంటాయి. చూడండి, మనం ఇక్కడ నేను చెప్పిన వాటిలో ఎక్కువగా మనం తెలుగులో కూడా యూస్ చేస్తాం, కానీ అక్కడ అచ్చో హల్లో ఏదో వదిలేస్తాం మనం, అవునే కదా. చూద్దాం ఒకసారి. నెక్స్ట్, ఔచ్ అంటారు. ఔచ్ అని ఎక్కడ యూస్ చేస్తారు ఎక్కువగా? ఇది ఆడపిల్లలు నడుస్తున్నారు అనుకోండి, హై హీల్స్ వేసుకొని ఇలా ఒక్కసారి ఏదైనా బెని కింద ఏదైనా హౌ అంటాం, అది. సో ఔచ్ అనేది ఇంగ్లీష్ వర్డు. వాళ్ళు ఏమంటారు? అమ్మో లేదంటే లమ్మో అంటారు, లేదంటే అవు అంటారు, అంటారా లేదా? అది. సో ఔచ్ అనేది ఎక్స్క్లమేషన్ ఇన్ పెయిన్, పెయిన్ బాధ ఉన్నప్పుడు చెప్తారు. చూడండి, ఇది కూడా మీ ఫీలింగే, ఇండికేషన్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్గా ఉండండి, కామ్గా ఉండండి. నెక్స్ట్, ఓహో అంటామా? మనం తెలుగులో ఏమంటాం? ఆహా
అవునా, ఓహో అని అంటాం. దాన్ని ఓ షోయింగ్ డిస్మే. నెక్స్ట్ వావ్, వావ్ అంటాం, అంటే సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం ఒక్కసారిగా, వావ్ సర్ప్రైజ్. తర్వాత అడ్మిరేషన్, అడ్మిరేషన్ అంటే ప్రశంసించడం, ఏంటి పాసేవా ఒక్కసారిగా, అంటే ఆడు తప్పుతాడు అనుకున్నావు ఏంటి అది. సరే నెక్స్ట్ ఏ ఏ నిన్నే పిలిచేది అలా పలుకుతావు, ఏ యా, దీన్ని యా 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 అంటే ఎస్ ఎస్ అంటే తల ఊపుతున్నాం, అడ్డంగా కాదు నిలువుగానే, అవునా అది. నెక్స్ట్ ఎప్పి, ఎప్పి ఎక్కువగా ఇది మన వాళ్ళు యూజ్ చేయలేండి, ఫారినర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఎక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు, 25th డిసెంబర్ 1st జాన్, అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ వర్డ్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఎక్స్క్లమేషన్ ఆఫ్ సెలబ్రేషన్, అంటే మనం పార్టీకి వెళ్తున్నాం పదండి, సెలబ్రేట్ చేసుకుంటున్నాం పదండి, ఎందాకని వెళ్తున్నాం పదండి, ఏ కమ్ ఆన్ అంటారు కదా అంటారు, అక్కడ మనం ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. అయితే మీకు 2 పాయింట్స్ ఇక్కడ తెలియాల్సింది ఉందండి. ఏమిటంటే చూడండి, ఏ కామా ఆర్ ఎక్స్క్లమేషన్ పాయింట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఇంటర్జెక్షన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఏ కామా ఆర్ ఎక్స్క్లమేషన్ పాయింట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఇంటర్జెక్షన్. ఈ ఇంటర్జెక్షన్ దగ్గర ఆ తీసుకున్నటువంటి వర్డ్ ఉంటుంది కదా పదం, అక్కడ అయితే కామా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ అయినా పెట్టుకోవచ్చు. కామా లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఏంటిది తెలుసు కదా మీకు, ఇక్కడ ఉంది చూసారుగా, ఇక్కడ కూడా వేసాను కదా, అదిగోండి ఇది ఆశ్చర్యార్థకం, అది చక్క విడమని చెప్తున్నాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, హే వాట్ ఎ గుడ్ ఐడియా, హే వాట్ ఎ గుడ్ ఐడియా, ఏ మంచి ఐడియా ఇచ్చావు ఆనందంతో, అవునా అది ఇక్కడ పెట్టుకున్నాను నేను ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్ ఇలానే అన్నాం, బాయ్ సీ యూ ఆన్ మండే, బాయ్ సీ యూ ఆన్ మండే, మండే కలుద్దాం. నీ ఫీలింగ్ని చెప్పావు, ఎలా చెయ్యూపి బాయ్ అంటూ చెప్పావు, అక్కడ మనం కామా పెట్టుకున్నాం. ఓకేనా, అక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ రాదు, కామా వచ్చింది. అంటే ఇక్కడ కామానే పెట్టాలని కాదు, ఎక్స్క్లమేటరీ మార్కే పెట్టాలని కాదు, ఎక్కడ ఏది వస్తుందో అది పెట్టాలన్నమాట. అంటే ఎక్స్క్లమేటరీ మార్కు పెట్టుకోవచ్చు, కామా కూడా పెట్టుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. అయితే మీ అందరికి ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటా. ఒకసారి మళ్ళీ చెప్పనా, చూడండి. ఇంటర్జెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ టాపిక్. ఇది ఒక వర్డ్, ఇది ఒక పదం. అది ఎందుకు యూజ్ చేస్తామంటే మన మనసులో ఉండేటువంటి ఫీలింగ్స్, ఇమోషన్స్, స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి, వ్యక్తీకరించడానికి, అది ఆనందంతో కూడినవి అవ్వచ్చు, బాధతో కూడినవి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సర్ప్రైజ్ ఆశ్చర్యంతో కూడినటువంటి అయినా అవ్వచ్చు, లేదంటే యాంగర్ కోపంతో అయినా కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, భావనలు బయటికి ఎలా వస్తాయో మీ అందరికీ తెలుసు అది. సో ఇక్కడ 2 పాయింట్స్ తెలియాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ ద వర్డ్స్ విత్ నో గ్రామటికల్ కనెక్షన్స్, వాటి గ్రామటికల్ కనెక్షన్స్ అనేవి ఉండవు. తర్వాత ప్రతి ఇంటర్జెక్షన్ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఓకేనా, సో ఆ వర్డ్స్ అయితే ముందలైనా ఉండొచ్చు, లేకపోతే ఆ వర్డ్స్ చివరైనా ఉండొచ్చు. ఐ మీన్ ఓకేనా, అది సాధ్యమంత వరకు మీకు ముందలే ఉంటాయి, సాధ్యం ముందు ఎక్కడో రేర్గా ఉంటాయి. వావ్ వాట్ ఏ వావ్ కమా, వావ్ కమా వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది, వావ్ వావ్ కమా వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అంటే ఇక్కడ చూడండి, అంటే వావ్కి మీరు స్లో చేస్తారా, కాదు, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అన్నాను అనుకోండి, ఇక్కడ వావ్ దగ్గర నేను కొంచెం నా ఫీలింగ్ని చెప్పాను, కానీ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అని మనం ఇంకా గట్టిగా, అంటే గట్టిగా అంటే అరిసి మరీ చెప్పట్లా, నా భావాన్ని నా ఎమోషనల్ని చెప్పాను. అక్కడ బ్యూటిఫుల్ రోజ్ దగ్గర మనం ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా పెట్టుకోవచ్చు అని తెలియజేస్తాను, మీకు ఎగ్జాంపుల్ తెలియజేశాను. అయితే చిల్డ్రన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్క్లమేటరీ మార్క్తో కూడినటువంటి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఎక్స్క్లమేటరీ మార్క్స్తో కూడినటువంటి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఎక్కడున్నాయి చూద్దాం. ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో, అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి యూనిట్ 2 ఉందండి.
యూనిట్ 2 వచ్చేసి డియర్ డిపార్టెడ్ లెసన్. అది ప్లాట్, డియర్ డిపార్టెడ్ లెసన్. దాంట్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. ఓకేనా, దాని చివరి ఏముందంటే వొకాబులరీ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఈ వొకాబులరీలో మనకి ఇక్కడ కొన్ని ఇంటర్జెక్షన్ వర్డ్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఇంటర్జెక్షన్ వర్డ్స్ ఇచ్చాడు. ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటర్జెక్షన్ వర్డ్స్ ఇచ్చి వాటి యొక్క ఫీలింగ్ ఏంటో టిక్ చేయండి అన్నాడు. ఫీలింగ్స్ కూడా వాడిచ్చాడండి. ఓకేనా, అంటే ఇక్కడ ఇలా గీతలో ఇచ్చాడు, దాన్ని టిక్ పెట్టమన్నాడు. నేను అదేం ఫీలింగ్ అనేది మీకు డైరెక్ట్గా ఆన్సర్ రూపంలో రాశాను. మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కనుక, తెలియపోటి వర్డ్ ఉంటే కనుక దాన్ని అక్కడ తెలుగులో కూడా రాశాను, చూసుకోండి. మీకు టెక్స్ట్ బుక్ చూసుకుంటే చాలా క్లారిటీగా ఉంది. టెక్స్ట్ బుక్ మొత్తాన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించలేను కదండి, అర్థమవుతుందా? అంటే ఇంటర్జెక్షన్ ఏమి యూజ్ చేశాను, ఇక్కడ ఇమోషనా ఫీలింగా, అది వాట్ టైప్ ఆఫ్ ఇమోషనా ఫీలింగ్ అనేది మనకి ఇక్కడ బ్రాకెట్ రూపంలో దాన్ని టిక్ పెట్టమన్నాడు. అక్కడ యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏంటని కూడా ఇచ్చాడు అనమాట. అయితే ఈ లెసన్లో ఏమి లేదండి, ఒక డాడీ ఉంటారు, ఏబెల్ మెర్రీ వెదర్. ఓకేనా, ఆ ఏబెల్ మెర్రీ వెదర్కి 2 డాటర్స్. ఒక డాటర్ అతని దగ్గర ఉంటుంది. అయితే ఆమె వాళ్ళ నాన్న ఆస్తి మీద, అక్కడ ఉన్నటువంటి కొన్ని థింగ్స్, వస్తువులు, కొంచెం అమౌంట్, ఓకేనా, వాటి మీద కొంచెం కన్ను ఉంటుంది అనమాట. వాళ్ళ చెల్లి కబురు చేస్తుంది, డాడీ ఇలా అయిపోయారు, నువ్వు అదే సిస్టర్ ఇలా డాడీ ఇలా అయిపోయారు, నువ్వు ఒకసారి రా అని. వస్తుంది. ఎందుకని? వాళ్ళు వచ్చింది అక్కడ వాళ్ళ డాడీ యొక్క సెర్మనీ, అంటే అక్కడ జరగాల్సిన బరియల్ సెర్మనీ అంటే అక్కడ ఫంక్షన్ కదండి, బరియల్ సెర్మనీ. ఓకేనా, ఆ బరియల్ సెర్మనీకి వాళ్ళు అటెండ్ అయ్యి అది చెయ్యకుండా వాళ్ళు ఆ వస్తువు ఎక్కడుంది, ఈ వస్తువు ఎక్కడుంది, ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఈ డస్క్ ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటే కానీ వెంటనే ఏం చేస్తారు, ఆ ముసలాన్ని 5 స్టేర్ నుంచి చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసుకుని, ఏంటి మీ అందరూ ఏం చేస్తున్నారు, ముచ్చట్లు వేస్తున్నారు ఏంటి, మీరు అందరు ఇలా ఉన్నారు ఏంటి నువ్వు బ్లాక్గా ఉన్నావు ఏంటి అని అంటారు. అంటే ఇక్కడ బ్లాక్గా ఉన్నారంటే యు ఆర్ ఇన్ బ్లాక్ అంటే అక్కడ వేసుకున్నటువంటి డ్రెస్ అని అర్థం అండి. వై ఆర్ యూ ఇన్ బ్లాక్ ఇక్కడ ఉంటుంది కూడా చూడండి. ఓకేనా, వై యు ఆర్ బ్లాక్, మీరు ఎందుకు బ్లాక్గా ఉన్నారు అంటే బ్లాక్గా ఉన్నారంటే కలర్ కాదండి, ద వే ఆఫ్ డ్రెస్సింగ్ అనమాట. ఇన్ కలర్స్ అంటే కలర్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఇలా. అలా కాకుండా ఇన్ బ్లాక్ అంటే నేను అంతా కూడా వైట్ వేసినట్టు. తెలుసుగా మీకు, ఫారినర్స్ అంతా అటు వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు అంతా కూడా బ్లాక్ వేసుకుంటారు సెరమనీస్కి, బరియల్ సెరమనీస్కి. సో అక్కడ అలా జరుగుతుంది. ఆ వచ్చే కానీ అక్కడ కొన్ని ఆశ్చర్యార్థకమైనటువంటి సంఘటనలు, మాటలు జరుగుతాయి. అవే మనకి ఇక్కడ యాక్టివిటీ అనమాట. కాబట్టి ఇంటర్జెక్షన్ గురించి మనకి 10th క్లాస్ బుక్లో యూనిట్ 2లో వొకాబులరీలో ఉన్నాయి. ఐ హోప్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దట్స్ వై ఐ హావ్ గివెన్ యాజ్ ఎన్ యాక్టివిటీ నౌ. సో లెట్ us లెర్న్ అబౌట్ ఇట్. ఇక్కడ చూడండి, ఆ, ఓ, ఇర్, ఇ, ఏ, ఓ, హిస్ట్, ఈ వర్డ్స్ ఉన్నాయి. మామూలుగా పలకాలండి. ఆ, ఓ, ఇర్, ఏ, ఓ, ఓహో, హిస్ట్ అనేటువంటి వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్ప్రైజ్కి లోనైనటువంటి వర్డ్స్ అనమాట, ఇంటర్జెక్షన్ వర్డ్స్. ఓకేనా, అన్నీ సర్ప్రైజేనా అంటే నేను అలా పలికానా? కాదు కదా, అన్నీ కూడా ఒకేలాగా ఉండవు కదా. అది ఏముంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి, ఫీలింగ్ ఉంటాయి, యాంగర్ ఉంటుంది, సర్ప్రైజ్ ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది, అనోయన్స్ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. ఏది ఏంటికి సంబంధించిందో చూద్దాం. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇంటర్జెక్షన్ వర్డ్. ఆ ఇంటర్జెక్షన్ వర్డ్ ఏంటి, వాటి యొక్క ఇమోషనా లేకపోతే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఇమోషనా లేకపోతే ఫీలింగ్ అది ఎలా ఉంది అని. అక్కడ టెక్స్ట్ బుక్లో కాంటెక్స్ట్లో యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏంటనేది కూడా అక్కడ కనబడుతుంది అనమాట. చూడండి, హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్, తాగాడే ఈరోజు, అది. ఓకేనా, ఒక్కసారిగా ఏంటి తాగేశాడా అంటారు. అంటే అమెరికన్స్ తాగరండి, వాళ్ళు ఎక్కువ చేసే పని అదిగా తాగా. ఎందుకంటే తాగినప్పుడు ఏదో మాట ఇచ్చాడంట ముసలాయన, అక్కడ వీటిని యూజ్ చేస్తారనమాట. సో అక్కడ ఆ యొక్క ఇమోషన్ ఎలా ఉందంటే డిలైట్గా ఉంది. ఓకేనా, వాటి యొక్క ఫీలింగ్ అనేది అడ్మిరేషన్గా ఉంది, అంటే ప్రశంసించదగ్గది అనమాట. ముసలోడు తాగాడండి ఈరోజు అని. ఒక తాగితే మంచి పనులు చేస్తారనుకుంటా వాళ్ళు, అందుకని. నెక్స్ట్, ఓ గ్రాండ్పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆరెంట్ డెడ్. ఓ గ్రాండ్పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆరెంట్ డెడ్. ఓ కామ చూసారా, మళ్ళీ గ్రాండ్పా, ఓ తాతగారు మీరు ఇంకా చావలేదా అని చెప్పింది అనమాట. అంటే వాళ్ళ డాటర్, అంటే డాటర్ వాళ్ళ, అంటే వాళ్ళ కూతురు ఏమవుతుంది, మనవరాలు. ఓకేనా, మనవరాలు అంటుంది అనమాట, తాత నువ్వు ఇంకా చావలేదా అని. తర్వాత నెక్స్ట్, వాట్స్ దాట్, వాట్స్ దాట్, ఏంటది అని. అంటే ఒకసారికి సర్ప్రైజ్కి లోనయ్యారనమాట.
సో అక్కడ ఈ పదాన్ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ ఈ వర్డ్స్ ఉన్నాయండి, వాటి సెంటెన్సెస్ చదివి అది ఏంటా అనేది ఇక్కడ నేను రాశాను, గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఎగ్జామ్ సెంటెన్స్ ఇచ్చేసాడు, సెంటెన్స్ ఇచ్చేసి అది ఏమిటో రాయమన్నాడు. ఓకేనా? నేనేం చేశానంటే వర్డ్స్ చక్కగా రాసి ఆ వర్డ్స్కి దాని యొక్క మీనింగ్, అది ఎమోషన్ ఏంటి, ఫీలింగ్ ఏంటి, అది ఎలా ఉందనేది రాసి దానికి ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇచ్చాను, మీకు అర్థమవుతుంది అనమాట. తర్వాత హెసిటేషన్ అంటే సంకోచించడం అంటే ఏంటి, తడబడటం. ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి అంటాం ఒకసారి, లేదంటే అంటాం మనం ఇండియన్స్ ఓ ఏంటాం అక్కడ వాళ్ళు ఎర్రని అంటారు అనమాట. అంటే వాళ్ళ చిల్డ్రన్ నుండి అడుగుతారు ఏంటి ఇలా ఉన్నారు అంటే మా తమ్ముడు ఎవరో చనిపోయాడులే అంటే ఎవరు ఆ తమ్ముడు అంటే పేరు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు, ఫ్రెడ్, ఆల్బెట్, ఇజాక్ అంటే ఫ్రెడ్రిక్, ఆల్బెట్, ఇజాక్ అనేటువంటి నలుగురు అంటే ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. ఫ్రెడ్రిక్, ఆల్బర్ట్, ఇజాక్, అక్కడ నలుగురు ఉంటారు, ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్పేటప్పటికి అక్కడ తడబడుతూ ఫ్రెడ్, ఆల్బర్ట్, ఇజాక్ అంటారు. అంటే వాళ్ళందరూ కూడా హిస్టేషన్కి ఫామ్ అయ్యారనమాట. నెక్స్ట్ లోన్ అయ్యారనమాట. తర్వాత ఏ ఏ ఏ అని అంటాం. అంటే ఎందుకు, ఎప్పుడు అంటాం మనం ఆ మాటని, కోపం వచ్చినప్పుడు అంటాం, పోతలు పో అంటాం, అవునా కదా? సో అనోయన్స్ అనమాట. కోపం వచ్చినప్పుడు పోతలు పో అంటాం, అంటాం కదా. కమ్ హియర్ అంటే అది వేరండి, పోతలు పో అంటే అది వేరే అర్థం అనమాట. కాబట్టి ఎమిలీ అండ్ హెన్రీ, వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్. ఇక్కడ చూడండి, వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ అనేది ఇక్కడ ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే అది మనకి ఒక వ్యక్తి, అంటే అక్కడ పాత పద్ధతులు, అక్కడ ఆ ఫారినర్స్ అలా యూజ్ చేస్తారనమాట. ఏంటి, మనం అంటాం కదా, ఏం జరిగింది, మాయరోగం వచ్చిందే అంటారు, అంటావా లేదా అంటే అక్కడ నిజంగా మాయరోగం వచ్చిందండి కాదు, ఏదో ఒకటి మాట అనాలి అక్కడ ఆ టయానికి. అలా ఆ విధంగా అమెరికన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్, ఏంటి నీకు దయ్యం పట్టిందా ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటారు. ఎందుకంటే ఆడు చెప్పులు వేసేసుకుంటాడు, పెద్దలుడు మామగారు చచ్చిపోయారని చెప్పులు వేసేసుకుంటాడు. అబ్బా మన చెప్పులు వచ్చినాయి అని చెప్పి. వాడు ఆవిడ కూడా అంటది, నీకు నేను ప్రతి నెల చెప్పులు ఎక్కడ కొని పెట్టరా సావి, నువ్వు ఫస్ట్ మా నాన్నగారు చెప్పులు పోయి అది పెట్టుకో నువ్వు అంటది. అప్పుడు ఆ మాట అంటాడు అనమాట. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఓహో, మీకు తెలుసండి ఇది మనం కూడా యూజ్ చేస్తాం. ఓహో అవునా అలాగా అంటే ఏంటి, ఏదైనా ఒక విషయం తెలిసిపోయింది అనమాట, మీకు కన్ఫర్మేషన్ అయిపోయింది అనమాట. అప్పుడు దీన్ని యూజ్ చేస్తామండి ఓహో అని చెప్పి. అప్పుడు అతను ఏమంటాడంటే, ఎందుకు మీరు ఇలా ఉన్నారు, ఏమైంది, మీరు ఎందుకు ఇలా బ్లాక్గా ఉన్నారు అంటే, మీరు ఎందుకు బ్లాక్ బట్టలు వేసుకున్నారు అని అంటే, ఎవరో చనిపోయారంటే ఆహా అవునా అందుకేనా మీరు నల్ల బట్టలు వేసుకున్నారు అంటే ఆ ముసలోడికి కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది అనమాట. అందుకని అక్కడ యూజ్ చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకో వర్డ్ ఉందండి, లాస్ట్ వర్డ్ హిస్ట్ అని అనమాట. హిస్ట్ అంటే మనం ఈ వర్డ్ని, హిస్ట్ అనేటువంటిది కొత్తగా ఉందండి. ఇవన్నీ కూడా మన లైఫ్లో వాడతాం, అవునా కదండి? చూడండి ఇక్కడ అన్ని వర్డ్స్ కూడా AEIOUతో ఉన్నాయి. ఓకేనా? ఈ ఓవెల్స్ అన్నింటినీ కూడా మనము ఏ అన్నప్పుడు ఏనే యూస్ చేయాలని కాదు కదా, ఓ అంటే ఓ అనే యూస్ చేయాలని కాదు కదా. అక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ బట్టి మనం మాట్లాడేటువంటి ఓకల్గా, అక్కడ ఓకల్ మన యొక్క ఈ పార్ట్స్ కూడా యూజ్ అవ్వాలి, అవునా? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు ఎక్స్ప్లెయిన్ అర్థం అవ్వచ్చు, అర్థపోవచ్చు, ఏమో నాకన్నా ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, అవునా కదా? అంటే అందుకే చెప్పాను కదా, ఇక్కడ గ్రావిటికల్గా ఎటువంటి కనెక్షన్స్ ఉండవు, మనం వ్యక్తం చేసేటువంటి భావనలు, ఫీలింగ్స్. నా ఫీలింగ్ ఇలా వ్యక్తం చేశానండి, మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలియదు, ఇంకొకటి ఇంకో విధంగా చెప్పొచ్చు అనమాట. సో హిస్ట్ అనేటువంటి వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అట్రాక్టింగ్ అటెన్షన్ని అట్రాక్ట్ చేయడానికి మనం చూస్తాం. అక్కడ దాంట్లో హిస్ట్ లిజన్, వినండి మీరు అందరిటి వినండి అంటాడు. అంటే చివరికి అతను ఏం చేస్తాడంటే వీలునామా మార్చి రాసేస్తాడు అనమాట ముసలాయన. ఓకేనా? అప్పుడు చెప్తాడు, ఇటు వినండి, నేను ఇప్పుడు మాట చెప్తాను వినండి, వినండి, అస్సలు సంగతి చెప్తాను ఆగండి. మీరందరూ కూడా నన్ను ప్రేమించలేదనమాట, అంటే నన్ను ఇష్టపడతలేదనమాట, నన్ను ముసలోడు అయినది. మీ మమ్మీ చనిపోయిన తర్వాత మీ అందరినీ కూడా అంత బాగా చూసుకున్నాను, నేను రెండో పెళ్లి చేసుకోకుండా మీ అందరిని చూస్తే మీరేమో ఇంత పెద్దోళ్ళు అయిన తర్వాత నా ఆస్తి గురించి కన్నేస్తారా, అయితే నేను చూడండి నా ఆస్తి అంతా తీసుకెళ్ళి నా వీలునామా మార్చేసి ఎవరికొకళ్ళు రాసేస్తానని చెప్పి ముసలోడు అంటాడంట చివర. సో అక్కడ జరిగినటువంటి కొన్ని సెంటెన్సెస్ని, ఓకేనా, ఆ లెసన్లో జరిగినటువంటి కొన్ని సెంటెన్సెస్ని, అంటే ఆ సెంటెన్సెస్లో ఉండేటువంటి ఇమోషన్స్ని, ఫీలింగ్స్ని మనం కొన్ని వర్డ్స్ ద్వారా నేర్చుకున్నాము. ఆ వర్డ్స్ని మనం ఇంటర్జెక్షన్ అంటాము. ఆ ఇంటర్జెక్షన్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ఫీలింగ్ను, వాటి యొక్క ఇమోషన్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని లిస్ట్ చేశాను. తర్వాత ఆ సెంటెన్సెస్ అన్నీ కూడా లెసన్లో ఉన్నటువంటి కాంటెక్స్లో ఏ సెంటెన్స్ అనేది యూజ్ చేసామనేది మీకు ఇక్కడ చెప్పాను. కాబట్టి హోప్ యూ అండర్స్టూడ్ వెల్. సో తర్వాత మీరు ఒకసారి ఈ లెసన్ కనుక, డియర్ డిపార్టెడ్ లెసన్ కనుక ఒకసారి లెసన్ మొత్తం పార్ట్ A పార్ట్ B కనుక చక్కగా చదివి, ఓకేనా, మామూలుగా చదవమాకండి, చక్కగా చదివి
దాని తర్వాత చివరి ఉన్నటువంటి ఏ వొకాబులరీ పార్ట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది అనమాట. హోప్ యూ అండర్స్టూడ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటండి, ఇంటర్జెక్షన్ అనమాట. ఇంటర్జెక్షన్ అనేది ఒక వర్డ్, ఒక పదం, అది ఏం వ్యక్తీకరిస్తుంది, వాట్ డస్ ఇట్ సే? ఇట్ ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ అండ్ ద సడన్ ఫీలింగ్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ప్రైజ్. సో నెక్స్ట్ అవి ఏమిటి? 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. హుర్రే వి వన్ ద మ్యాచ్, అలాస్ షీ డెడ్. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడాను. హుర్రే హీ వన్ ద మ్యాచ్, అలాస్ షీ ఈస్ డెడ్. కానీ అలా మాట్లాడు కదండి. హుర్రే వి వన్ ద మ్యాచ్ అంటాం, అయ్యో అలా అంటాం, అలాస్ షీ డెడ్ అని అంటాం. అంటే ఒకటేమో ఆనందంగా చెప్పాను, ఒకటేమో కొంచెం బాధగా చెప్పాను. అవి తర్వాత 2 ఎగ్జాంపుల్స్ రాశాను. తర్వాత ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి, ఆ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనం నార్మల్గా అంటే ఇవే ఉన్నాయి కాదండి, మనం డైలీ లైఫ్లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తామని వాటి యొక్క మీనింగ్ కూడా చెప్పాను. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఔచ్, ఎక్స్క్లమేషన్ ఇన్ పెయిన్. ఇండికేషన్ ఆఫ్ సైలెన్స్. ఓహో, షోయింగ్ డిస్మే. వావ్, సర్ప్రైజ్, అడ్మిరేషన్. యా, ఎస్, యా యా యా, ఎస్ ఎస్ ఎస్, హ్యాపీ, పదండి సెలబ్రేట్ చేసుకుందాం అని. సో కాబట్టి ఇంటర్జెక్షన్స్కి ఆ వచ్చినటువంటి ఆ ఇంటర్జెక్షన్ వర్డ్స్కి మనం ఎప్పుడు కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ ఒకటే పెడతామని ఎప్పుడు కూడా అనొద్దండి, అనుకోవద్దండి. ఓకేనా? అక్కడ కామా కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ గివెన్ యూ ఫర్ దిస్ టాపిక్. ఓకేనా? అండ్ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. అండ్ 10th క్లాస్ యూనిట్ 2లో వొకాబులరీలో ఉందండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.